మన చిన్నప్పుడు మీ అందరికీ ఒకసారి గుర్తుండే ఉంటుంది. మన బాల్యంలో మన తల్లిదండ్రులు కానివ్వండి, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, చిన్నప్పుడే రామాయణం, మహాభారతంలోని మంచి స్టోరీస్ లేకపోతే క్యారెక్టర్స్ తీసుకొని రాముడు ఇలా ఉండేవాడు, లేకపోతే కృష్ణుడు ఇలా ఉండేవాడు, లేకపోతే అందులో ఉన్న గొప్ప గొప్ప క్యారెక్టర్స్ని మనకి చెప్పడం జరిగేది. దానివల్ల మనకేం జరిగింది అంటే మనం ఎలా ఉండాలి, ఎటువంటి విలువల్ని తెలుసుకోవాలి అనేది ఈ స్టోరీస్ వల్ల మనకి బై డిఫాల్ట్గా మన జీవన విధానంలో వచ్చేసింది. మంచి విషయాలు ఎలా ఉంటాయి, మంచి విలువలు ఎలా ఉంటాయి, అబద్ధం చెప్పకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇట్లా ఎప్పుడూ నిజమే మాట్లాడాలి, ఎవరిని కూడా మోసం చేయకూడదు, ఇలాంటివన్నీ మనకి మన తల్లిదండ్రులు కూర్చోబెట్టి చెప్పిన దానికంటే కూడా ఒక స్టోరీస్ రూపంలో అమ్మమ్మ, తాతయ్యలు, తల్లిదండ్రులు చెప్పి మనకి తీసుకుని రావటం జరిగింది. అందుకని ఈరోజు మన జనరేషన్ వాళ్ళు విలువలతోటి ఉన్నారు అంటే దీనికి ఇది ప్రధానమైన కారణం. కానీ ఇప్పుడున్న పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళతోటి ఎవరు టైం స్పెండ్ చేస్తున్నారు? ఈ బిజీ లైఫ్లో ఈ తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగాలతోటి వాళ్ళు చేసుకుంటూ నైట్ ఎప్పుడో ఇంటికి వచ్చి పిల్లలతోటి స్పెండ్ చేసే టైము లేకపోవటం, వాళ్ళకి మంచి చెడులు చెప్పలేకపోవటము, దీనివల్ల ఈ జనరేషన్ పిల్లలు ఏమైపోతారో, లేకపోతే తల్లిదండ్రుల మాట వినకపోవటము, లేకపోతే ఫోన్కి ఎడిక్ట్ కావటము, వీటన్నిటికీ కారణం ఒకే ఒకటి: తల్లిదండ్రులు పిల్లలతోటి టైం స్పెండ్ చేయకపోవటం. దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలతోటి రోజుకి 10 నిమిషాల పాటు అయినా టైం స్పెండ్ చేసి, స్కూల్లో ఏం జరుగుతుంది, నీకు ఈరోజు ఏ విషయం బాగా నచ్చింది, ఏ విషయం నిన్ను బాగా బాధ పెట్టింది, ఇలాంటి విషయాలు ప్రతిరోజు పిల్లలతోటి ఒక 10 నిమిషాలంటే వాళ్ళకి మీకు మధ్య ఒక పాజిటివ్ బాండ్ ఏర్పడి, మీ మాట మీ పిల్లలు మీరు ఇమీడియట్గా వాళ్ళు ఏదన్నా బాధపడుతుంటే, హ్యాపీనెస్ చేసుకుంటుంటే మీరు వాళ్ళతోటి దానికి సంబంధించిన హ్యాపీనెస్ని కానీ సాడ్ని కానీ షేర్ చేసుకొని ఒక రెమెడీ ఇవ్వటం అనేది జరుగుతుంది. దీని మీద మీ పిల్లల్లో మీ మీద ఒక పాజిటివ్ రిలేషన్ ఏర్పడి మీతోటి మీ మాటలకి చాలా ప్రయారిటీ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇంకా కూడా పిల్లలు నైటు ఖచ్చితంగా నిద్రపోయే ముందు ఒక 10-15 నిమిషాల పాటు సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క స్టోరీస్ కానివ్వండి, నేను ఇందాక చెప్పిన ఎపిక్ మన రామాయణ మహాభారతంలో ఉన్న మంచి మంచి వ్యక్తుల యొక్క పాత్రల స్వభావం కానివ్వండి, నైట్ ఖచ్చితంగా నిద్రపోయేటప్పుడు పిల్లల్ని ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. పోనీ ఇది కూడా మీకు కుదరలేదనుకోండి, మార్కెట్లో చాలా మోరల్ స్టోరీస్ బుక్స్ ఉన్నాయి. 150 రూపాయల నుంచి 200 రూపాయలు పెడితే మోరల్ స్టోరీస్ బుక్స్ ఒక 150-200 మోరల్ స్టోరీస్ ఉన్న బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. డైలీ పిల్లలు నైట్ డిన్నర్ చేసుకున్న తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి ఒక 10 నిమిషాల పాటు డైలీ ఒక మోరల్ స్టోరీ, కుదరకపోతే హాఫ్ మోరల్ స్టోరీ అయినా కానీ మీరు అలవాటు చేస్తే, వాడు నిద్రపోయిన తర్వాత వాడు అప్పుడే చదివిన మోరల్ స్టోరీస్ అనేది వాడి బ్రెయిన్ మీద చాలా ప్రభావం జరిపి వాళ్ళు ఉన్న నెగిటివ్ థాట్స్ని అన్నిటినీ ఎరేజ్ చేసి పాజిటివ్ థాట్స్ తోటి ఈ మోరల్ స్టోరీస్ని రీప్లేస్ చేసి వాడు ఒక ఉన్నతమైన విలువలతోటి బ్రతకడానికి అవకాశం ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులు కుదిరితే మీరు చెప్పండి, లేదు అని అంటే మోరల్ స్టోరీస్ బుక్స్ కొనిపెట్టి పిల్లల్ని ఖచ్చితంగా చదివించండి. ధన్యవాదములు.